ప్రియులారా, ఈ సందర్భంలో నా ఎదుట కూర్చున్న వారికి, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం వినే వారందరికీ క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 81వ అధ్యాయం కీర్తన గ్రంథం 1 నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. పట్టుకున్నది స్వరమండలను మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్మువుదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడ నేను ఎరగని భాష వింటిని. పిల్లరా, చదవబడిన లేఖన భాగములు దేవుడు దీవించి మనం ఆరాధించడం కొరకై ఆయన మనకు సహాయము చేయను గాక. గమనించండి, కీర్తన గ్రంథము 81వ అధ్యాయంలో ఆసాపు ఏమంటున్నాడు అంటే, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడం. ఇంత క్రితం ఈ యొక్క వాయిద్యములు వాయించుచు కీర్తనలు ఎత్తి పాడుట, ఆయనను కీర్తించి గనపరచుట, మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు ఇహమందు మాత్రమే కాదు, పరమందు మరి పాడుటను స్తుతించుటను చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. 4వ వచనం కూడా, అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. 5వ వచనం కూడా, ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడ ఎరగని భాష వింటిని. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి ఎందుకు మనకు బలమైన దేవునికి ఆనంద గానము చేయాలి? పిల్లరా, ఎందుకు గిలిక తప్పట వాయిద్యములను, స్వరమండలాలను, మనోహరమైనటువంటి సితారాలను వాయించుచు, కొమ్ములు ఊదుచు ఆయనను ఎందుకు గణపరచాలి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో ఈ 81వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది, అమావాస్య నాడు కొమ్ము ఊదండి. అంతేకాదు, పండుగ ఆచరించే దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అది. చూసారా? అయితే ప్రభువును మనం కీర్తనెత్తి ఆయనను గణపరచాలని, ఆయన హెచ్చించాలని, ఆయన్ని స్తుతించాలని దేవుని యొక్క వాక్యంలో ఆసాపు అనే ఈ దైవజనుడు చెబుతూ ఉన్నాడు. పిల్లరా, ఎందుకు అంటే, పిల్లరా, అమావాస్య నాడు ఎందుకు, పున్నము నాడు ఎందుకు, ఇది ఎందుకు దేవుడు ఇశ్రాయేలు వారికి, యాకోబు వారికి కట్టడగా, చట్టముగా ఎందుకు ఆయన నిర్ణయించేశాడు? గమనించండి, కట్టడలు, చట్టాలు ఈ తరములో ప్రజాస్వామ్య దేశాలలోనూ నానా రకాల పద్ధతులు కలిగి రాజ్యాంగాలు రాసుకొని రాజ్యాలు ఏలుచున్న రాజులు, ప్రధానులు, అధ్యక్షులు అనబడేవారు నానా విధములైనటువంటి కట్టడలు కలిగి, నానా విధములైనటువంటి చట్టములు చేసి పరిపాలన జరిగిస్తున్నారు. కానీ ఆ దినం దేవుని ప్రజలైన వారికి ఆ దేవుడే ఒక చట్టం ఏర్పాటు చేశాడు. ఆ దేవుడే ఒక కట్టడం నియమించాడు. అదేమిటి అంటే, వాయిద్యాలు వాయించుచు
దేవునికి ఆనందగానాలు చేయించు, ఆయనను గణపరచుటకు, ఆయన్ను హెచ్చించుటకు, ఆయనను స్మరించి గొంతెత్తి పాడి ఈ విధంగా ఆయన నామాన్ని హెచ్చించుట కొరకై ఈ ఏర్పాటును ఆయన కట్టడగాను, ఆయన ఒక అద్భుతమైనటువంటి చట్టముగాను దేవుడు ఏర్పాటు చేసినట్టు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎందుకు ఈ కట్టడలు? యాకోబు దేవుని యొక్క, యాకోబు అనబడు జనాంగానికి, ఇశ్రాయేలు అనబడు ఈ జనాంగానికి దేవుడు ఎందుకు ఈ కట్టడలు ఏర్పాటు చేశాడు? ఎందుకు ఈ చట్టాలు చేశాడు? పిల్లరా, అమావాస్య అంటే అర్థం ఏంటంటే, అమావాస్య దేన్ని చూపిస్తుంది అంటే చీకటిని చూపిస్తుంది, రాత్రిని చూపిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి చీకటి, అలాంటి రాత్రి దేవుని యొక్క వాక్యంలో మరి ఏం కలిగే రాత్రులు అవి? ఏమి కలిగేటువంటి విధానములు అవి? దేవుని వాక్యంలో 91వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం చదవండి. 91:5 వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను బాణమునకైనను. చూడండి, రాత్రి వేళ కలుగు భయం, చీకటిలో సంచరించు తెగులు. గమనించండి, మానవులమైన మనకు పగలు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని కార్యక్రమాలు కలిగి ఉన్నా మనకు సమస్య ఉండదు, లేక ఎదురుచూపు అనేటువంటిది తక్కువ. కానీ బయటకు వెళ్ళిన వ్యక్తి ప్రొద్దుగుంకే వరకు రాకపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి నిమిత్తం ఎదురు చూస్తూనే ఉంటాం. సరే, బయటకు వెళ్ళిన వ్యక్తి, దూరం వెళ్ళిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఇంటికాడ ఉన్నవారు పగలంటే పర్వాలేదు, ఈ రాత్రి ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, లేక నేను ఇడిచొచ్చిన ఇల్లు ఎలా ఉందో, లేక నేను తాళం వేసి వచ్చాను ఆ ఇల్లు ఎలా ఉందో, లేక ఫలాంది ఎట్లుందో, నా వారు ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకండి? రాత్రి భయం ఉంది, రాత్రి చీకటిలో తెగులుంది. చూసారా? కాబట్టి ఈ యొక్క రాత్రి భయమైనను, రాత్రి చీకటిలో సంచరించే తెగులైనను పిల్లరా పారిపోయేదెలా? వాటి నుంచి విజయాన్ని పొందేదెలా? ఆశపడ్డాడు, అయ్యా మనకు బలమైన దేవునికి కీర్తనెత్తి పాడదాం, మన బలమైనటువంటి దేవునికి మనోహరమైన గిలగతప్పడ సితారాలు వాయించుచు, స్వరమండలాలను వాయించుచు మనం కొమ్మును ఎత్తుదాము. కొమ్మెత్తి గాన ప్రతిగానములు, శబ్ద విజయ సంకేతాలను చేద్దాం, ఆయనను గణపరుద్దాం, ఆయన్ని హెచ్చిద్దాం అని ఆశాపు అంటున్నాడు. కాబట్టి నా ప్రియులారా, అంటే ఏమవుతుంది? భయం మన నుంచి దూరం అవుతుంది, భయం మన నుంచి దూరం అవుతుంది. ఆపదలో చిక్కుకున్నామా, ఆపద మన దగ్గర నుంచి తొలగిపోతుంది. చిక్కుల్లో చిక్కుకున్నామా, వలలాంటిదైనను, పెంచిన ఉరులైనను, శత్రు వేసిన గాలమైనను తునాతునకలైపోతుంది. రాత్రి వేళ సంచరించే తెగులైనా సరే అది పాడైపోతుంది. శత్రువు పన్నిన పన్నాగములలో ఏది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలవనేరదు. అందుకే మనం ఏం చేద్దాం? మనకు బలమయ్యున్న దేవునికి కీర్తనెత్తి ఆనందగానము చేద్దాం. అంతేకాదు,
ఆ దేవదేవుణ్ణి మనం ఏం చేద్దాము అంటే ఆయన కొనియాడి ఆయనను ఘనపరిచి ఆయన్ని మనం హెచ్చిద్దాం అని కీర్తనకారుడు ఆసాపు ఈ విధంగా అంటూ ఉన్నాడు. చూసారా? కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము దేవుని ప్రజలుగా మనం ఏం చేయాల్సిన వారమి? ఈ విధంగా కీర్తనెత్తి వాయిద్యములు వాయించి కొమ్ము ఊదితే అమావాస్య నాడు కలిగేటువంటి లాభం ఏమిటి? గమనించండి, భయమైనా దూరమైపోతుంది, అది తెగులైనా దాని కాటు నుంచి దాని కీడు నుంచి మనం తప్పించబడతాము అని అర్థమిస్తుంది. అంతేకాదు, అవేనా శత్రువు మనకు తలపెట్టే ప్రతి విధమైన ప్రాణాపాయకరమైన బహు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా కావచ్చు. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23, 24, 25వ వచనాన్ని ఒకరు చదవండి. అపోస్తల కార్యములు. చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలని ఆజ్ఞాపించారు. పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బోండా వేసి బిగించెను. గమనించండి, కాబట్టి చెరసాల్లో వేయబడ్డారు, కొట్టబడ్డారు, లోపలి చెరసాల్లో త్రోసివేయబడ్డారు, కాళ్ళకు బొండా వేసి బిగించారు. అయితే ఇది చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు కీర్తనలు పాడుచుండిరి. వినండి, ఏం చేస్తున్నారట? రాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారు. అర్థం చేసుకోవాలి, కీర్తనలు పాడుతున్నారు. ఈ కీర్తనలు పాడుతూనే ఉన్నారు. పిల్లరా, 26వ వచనంలో ఏం సంభవించిందంటే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. చాలండి, చూసారా ఏం సంభవించిందో? రాత్రి వేళ కలిగిన వీరికి భయం, రాత్రి వేళ వీరు చిక్కుకున్నటువంటి చిక్కు, రాత్రి వేళ బంధకాల చేత బంధింపబడిన వీరు, రాత్రి వేళ దెబ్బలు కొట్టబడి చెరసాలలో భద్రంగా బంధించి బొండాలు సహితం వాళ్ళ కాళ్ళకు వేసి బిగించి వారిని చాలా జాగ్రత్తలతో బంధించినప్పటికీ వారైతే బంధింపబడిన నోటితో వారు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడిరి అని రాయబడింది. ఏం పాడారు? కీర్తనలు పాడారు. అక్కడ ఏ తలుపునో, అక్కడ దొరికిన ఏ పల్లెమునో, వారికి దొరికిన దేనినో పట్టుకున్నారు, వాయిద్యంగా వాయిస్తున్నారు, పాడేవారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల యొక్క పునాదులు అదిరిను, తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడిపోయాయి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది! తెగులు కంటే మించినది. ఈ బంధకాలు, ఈ చెరసాల, దాని పునాదులు, దాని ఎత్తైన బంధించిన ప్రహారీ గోడలు, వాటి చెరసాల యొక్క తలుపులు, గదిలు ఇనుముతో చేయబడి పకడ్బందీగా
తాళాలు వేసి బిగించి భద్రతా దళాల చేత భద్రం చేయబడినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ చీకటి అములుకున్నటువంటి ఈ చెరసాల కటిక చీకటిని ఛేదించింది వారు ఎత్తిన కీర్తనలు, వారు పాడినటువంటి పాటలు. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయదము. మనకు బలమై ఉన్న దేవునికి ఏమి చేయదము? ఆనందగానము చేయదము. ఐగుప్తులో లేరు వీళ్ళు, వినండి. లేక బబులోనులో లేరు వీళ్ళు, ఇప్పుడు చెరసాలలో ఉన్నారు. అవును, అక్షరానుసారంగా బైబిల్లో ఉన్న పరిస్థితుల్లోనే, ఆ భక్తులున్న పరిస్థితుల్లోనే లేకపోవచ్చు. యోబు లాంటి భయంకరమైనటువంటి నష్టం కలిగిన పరిస్థితుల్లోనే లేకపోవచ్చు. తనకు కలిగినటువంటి భయంకరమైన రోగమే నీకు కలగకపోవచ్చు. నీ స్థాయికి తగ్గట్టు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నీ కలిగినటువంటి ఏ పరిస్థితుల్లోనే ఉన్నావో, ఏ కొరతలోనే ఉన్నావో, ఉద్యోగం కొరకైన సమస్యనా, ఉద్యోగం పొందాలనే సమస్యనా, పొందిన ఉద్యోగంలో వచ్చిన సమస్యల, జీవితకాలపు తోడు కొరకు భవిష్యత్తు ఏర్పాటు కొరకైనటువంటి సమస్యనా, భవిష్యత్తు ఏర్పాటేదో కలిగింది నీకు కానీ దానిలో నీకు సమస్యనా, వయసు మీద పడుతుంది, నా భవిష్యత్తు ఎలా అవుతుందో, నన్నెవరు పోషిస్తారో, నాకెవరు గడ్డి నీళ్లు పోస్తారో, నన్నెవరు అరుచుకుంటారో, నన్నెవరు చేరదీస్తారో, అసలు నా గతి ఏమవుతుందో అనుకుంటున్నావా? అనారోగ్య సంబంధమైన సమస్యల చేత నీవు వాస్తవికంగా కొరత కలిగి ఉండి బాధపడుతున్నావా? బాధను అనుభవిస్తున్నావా? లేక దేని గురించైతే నువ్వు కొరత కలిగి ఉన్నావో, కరోనా యొక్క కోరల్లో ఇరుక్కొని గడగడలాడిపోతున్న లోకంతో పాటు దద్దరిల్లి వణికిపోతున్నావేమో, లేక ఏ రకమైన పరిస్థితుల్లోనే ఉన్నావు? సేవా పరిచర్యలో, దేవుని పనిలో కలిగిన నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఒక క్షణం గడవడం ఒక యుగంలాగుందేమో, ఒక అక్కర తీర్చబడడం మహా గొప్ప పెద్ద కొండను కదిలించేటంత బరువుగా ఉందేమో. ఏదైనా కావచ్చు. పౌలు శీలలున్న పరిస్థితి కంటే మించిన పరిస్థితి నీదేమీ కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ ఈ అమావాస్య అనే కటిక చీకటి అనే అంధకార బంధనములో బంధకాల మధ్యన బంధింపబడినటువంటి పౌలు శీలలు వారు కీర్తనలు పాడారు. వారు ఎప్పుడైతే ఎత్తి కీర్తనలు పాడారో, పునాదులదినవి, సంఖ్యలు ఊడిపోయినవి, ఇనప గౌరులు తెరుచుకున్నవి, అద్భుతము జరిగింది. నా ప్రియులారా, ఇప్పుడు పౌలు శీలలను అడిగితే ఏమంటారో తెలుసా? మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయదము, మనకు బలమై ఉన్న దేవునికి కీర్తనెత్తుదాము, మనకు బలమై ఉన్న దేవునికి గిలక తప్పడనెత్తి మనోహరమైన సితారాను వాయించి మన కొమ్ములెత్తుదాము, విశ్వాసముతో విజయ శబ్దాన్ని చేద్దామని సంతోషముగా వారు పలికేవారుగా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో, నా జీవితంలో ఇదే ప్రభు కోరుతున్నాడు. అందుకే విజయానికి స్తుతి, ఈ స్తుతి ఆరాధనకు వాయిద్యములు, ఈ వాయిద్యము స్తుతి ఆరాధనకు కీర్తనలు తీటై ఉండుండగా, మాదిరై ఉండుండగా ఆ పనే చేయమని ప్రభు ఈ దినం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడువాడైనాడు. నా పిల్లరా, ఆల్రెడీ మన జీవితంలో ఎన్నో బంధకాలు మనని బంధించినప్పుడు
మన దినాలెంతో దుఃఖకరంగా ఉన్నప్పుడు, మనమెంతో బాధలు ఎల్లతీస్తున్నప్పుడు, పట్టపగలే కటిక చీకటి కమ్ముకున్నట్టు మన బ్రతుకు జీవితాల్లో ఎన్నో కష్ట నష్టాలకు గురి అయిపోయినప్పుడు, మనుషులు ఎవరు మన కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దిక్కునను చెప్పుకున్నకు సిగ్గుమాలిన విషయం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన గుండె అదిరిపోయింది, మన గుండె అలసిపోయింది, మన కాలేయం కరిగిపోయింది, దొబ్బ అనే మన ఊపిరితిత్తులు వణికిపోయినవి. ఎంతో బాధను అనుభవించాం. కాళ్ళు చేతులలో బలం లేక మన కీళ్ళు వసిలినట్టుగా గడగడలాడిపోయినాం. ఈ స్థితిలో ప్రభు అంటాడు, ఇదే నీ అంధకార చీకటి, ఇదే నీ జీవితంలో అమావాస్య దినం. ఇట్టి దానిలో ఈ భయమునకైనను, ఇలా నీకు అంటుకున్నటువంటి తెగులైనను, ఇలాంటి అంధకార బంధురమైన బంధకాలైనను నీకు విడుదల విమోచన కావాలని ఆశించినట్లయితే, నా ప్రియ సోదరి సోదరుడా, మనం స్తుతి కీర్తనలు పాడాలి. అది మనం చేయగలిగితే జయం మనదే. కొమ్మెత్తండి, శబ్దం చేయండి అని వాక్యం చెబుతుంది. ఇలా కొన్ని సందర్భాల్లో మనం చేసి ఉన్నాం. ఎవరు చేయకపోయినా మన పక్షాన క్రీస్తు యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఈ పని చేశాడు. అందుకే మనందరికి కూడా మరణమును పాతాళం మీద, అపవాది మీద, పాపం మీద, అన్నిటి మీద విజయాన్ని ఆపాదింపజేసినటువంటి ఆ శిలువ కీర్తనెత్తి పిల్లరాయను స్తుతించి ఆయన్ని మనం ఏం చేయాల్సిన వారమే? ఆరాధించవలసిన వారమే, ఆయన కొనియాడవలసినటువంటి వారమే. ఆయన స్తుతించి ఆయన్ని ఆరాధించినట్లయితే, గత దినాల్లో చేస్తూ వచ్చిన మేలు కొరకై ఆయన స్తుతించి ఆరాధిస్తాం. పాతాళం మీద, మరణం మీద, పాపం మీద, అపవాది మీద జయమనుగ్రహించిన మన దేవునికి స్తుతి కీర్తన ఎత్తి ఆయన గీతాలాపన చేసినట్లయితే, మన స్తుతి ఆరాధనను అంగీకరించి ఆలాపించిన వీటిని ఆయన ఆలకించి తనివి తీర తృప్తి పొంది మనని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియమైన వల్లరా, ఇందులో ఎవరైనా ఇంకా రక్షింపబడలేదా? మీ పాపములు పరిహారం కాలేదా? మీ జీవితంలో ఇంకా మార్చబడలేదా? అట్టివారు ఇంకెవరైనా ఉన్నారా? అట్టివారు ఉంటే ఈ క్షణం ఇప్పుడే ప్రభుకు మీ హృదయం ఇచ్చి పాప క్షమాపణ నిశ్చయిత పొంది ఆ ప్రభును స్తుతించి ఆరాధించండి. ఆరాధకులే కావచ్చు. ఇటు కార్యాలు ఎన్నో సందర్భాల్లో దేవుడు నీకు చేయలేదా? దాన్ని బట్టి ప్రభును స్తుతించు. కల్వరి శిలువలో అయినా చేసి నేను విడిపించి నీ పాపాలకు విమోచన కలిగించాడు. స్తుతించు, ఆరాధించు. అంతేకాదు, ఇంకా నేను నమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? రాబోయే దినాల్లో కలగబోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిన పని ఏమిటి? అందుకే ఇది యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, యాకోబీలకు ఇశ్రాయేలీలనబడే దేవుడి ప్రజలైన వారందరికీ కూడా ఆయన నిర్ణయించిన కట్టడ, ఆయన చేసిన పరలోకపు చట్టం ఇది. ఈ పని మనం చేయాలని ఆయన అపేక్షిస్తున్నాడు. చేరుకు సిద్ధమైన చేయాలి. అవును, ప్రతిష్ఠించుకొని ఆయన్ని కొనియాడి ఆయన స్తుతిస్తాం. ఇట్టి వర్తమానం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.